అప్పట్లెక్క ఊ అంటే చాలు జేసీబీలు తీసుకొని పోయి ఎట్లా పడితే అట్లా కూల్చోలేదు. ఇప్పుడు ఏం చేసినా ఓ పద్ధతి మీద చేయాలి అన్నట్టు చూస్తుర్రు హైడ్రా ఆఫీసర్లు. అందుకే సోమవారం సోమవారం పబ్లిక్ దగ్గర నుంచి అర్జీలు తీసుకుంటుర్రు. ఆ టెన్కనే కూల్చుడు కార్యం చేస్తుర్రు. ఇట్లనే ఇప్పుడు మళ్ళోసారి చెరువుల పొంటి ఇళ్లు కట్టినోళ్లకు సుక్కలు చూపించే పల్లవడ్డరట. గా కథ ఏందో అరుచుకొని వద్దాం పార్రి. ఏం చేసినా ఓ పద్ధతి మీద చేయాలి అన్నట్టు చూస్తానరట హైడ్రా ఆఫీసర్లు. పేదోళ్ళ ఇండ్ల జోలికి పోయేది లేదని ఇదివరకే చెప్పిండ్రు కాబట్టి వాళ్ళకేం ఫికర్ లేదు. కానీ పోయినేడు ఆగస్టు తర్వాత పట్నంలో ఉన్న చెరువులు కుంటలల్లో ఎవళ్ళైతే ఇండ్లు కట్టుకున్నారో బిల్డింగులు లేపినరో వాటిని మాత్రం అస్సలు ఇడిచిపెట్టేది లేదంటున్నారట. ఇప్పటికే పట్నంలో ఉన్న చెరువులన్నీ సర్వే చేస్తున్నారు. ఆగస్టు తర్వాత కట్టిన ప్రతి బిల్డింగును గుర్తుపట్టాలి, కూలగొట్టాలి అన్నట్టు చూస్తున్నారట. బీరంగూడ గాజుల రామారం దిక్కు చెరువులు బగ్గ కబ్జా పెట్టినరాట. అందుకే జేసీబీలు పట్టుకపోయి వాళ్ళందరి కథ ఏందో చూడాలి అన్నట్టు తయారైతున్నదట హైడ్రా. పోయినేడు జూలైలో హైడ్రా వచ్చింది. అట్లా ఇక హైడ్రా రాకముందు ఎవళ్ళు ఇండ్లు కట్టుకొని ఉంటున్నా వాళ్ళ జోలికైతే పోరాట. కానీ హైడ్రా వచ్చినాక కూడా అన్ని తెలిసి కూడా ఎవళ్ళైతే చెరువుల పొంటి ఇండ్లు కట్టుకున్నారో అసోంటి వాటిని కూలుతారు అన్నట్టు. ఇప్పటికే హైడ్రా ఆఫీసులో వారానికోసారి మీటింగులు పెట్టి పబ్లిక్ దగ్గర నుంచి అర్జీలు తీసుకుంటారు ఆఫీసర్లు. చెరువులు కుంటలు కబ్జా పెట్టినరని ఎక్కడి నుంచి ఫిర్యాదులు వచ్చినా అక్కడికి పోయి కమిషనర్ సారే కుద్దు చూసొస్తున్నాడు. వాళ్ళతోని వీళ్ళతోని ఎవ్వలతోని సంబంధం లేదు. పోయినేడు ఆగస్టు నెల తర్వాత చెరువుల పోంటి కుంటల పోంటి ఏ చిన్న గుడి చేసుకున్నా కూలుతారట. ఇది ఫైనల్ అంటున్నారు ఆఫీసర్లు. ఇప్పటికే అట్లా 1000 కట్టడాలున్నట్టు తేలిందట. మరిగా చూడాలి ఎప్పుడు సురువు అవుతుందో కూలగొట్టుడు.